ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో నూతన దినాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ ఆడియో మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రతిరోజు కూడా ఈ ఆడియో మెసేజ్ ద్వారా, షార్ట్ మెసేజ్ల ద్వారా మిమ్మల్ని బలపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. పిల్లరా, గమనించండి. ఈరోజు దేవుని యొక్క వాక్కు మనం ధ్యానం చేద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చును. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చును. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించండి. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు అంటే గాడ్ బ్లెస్సెస్ ఎవ్రీవన్. ప్రతి వారికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ కండిషన్ ఏంటంటే ఇక్కడ వాని క్రియల చొప్పున అని వ్రాశారు. అంటే మన క్రియలను బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన యొక్క పద్ధతిని బట్టి దేవుడు క్యాల్కులేట్ చేసి ఆయన ప్రతిఫలము ఇస్తాడు. బైబిల్లో ఇంకో మాట ఏం సెలవిస్తుందంటే, నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు అనే మాట మనకి అర్థమవుతుంది. అంటే మనము ఏం చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. యాక్షన్ రియాక్షన్. చూడండి, ఒక బంతిని మనము గోడకు కొడితే అది మళ్ళీ తిరిగి మనకే వస్తుంది అది. కనుక ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం, మన క్రియలు కౌంట్ అవుతాయి. జాగ్రత్త. దేవుడు కౌంట్ చేస్తాడు. ఎవరు చూడట్లేదులే, ఎవరు పట్టించుకోవడం లేదులే అని చాలామంది దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు, గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతి దాన్ని కూడా ఆయన చూస్తాడు, గమనిస్తాడు. ఆ క్రియల ప్రకారంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైన సహోదరులరా, మీ జీవితాల్లో అబండెంట్ బ్లెస్సింగ్స్ అనగా విస్తారమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు చూడాలి అని అంటే మన క్రియలను మనం బాగు చేసుకోవాలి. దేవుని వాక్య ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా మన క్రియలు మనం జరిగించి ఎడల తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు కదా, ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. కనుక మన క్రియలను బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. కనుక మన క్రియలు ఎలాగున్నాయో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, గమనించుకోవాలి. మనకు మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని చిత్తానికి దగ్గరగా ఉన్నాయా, విరుద్ధంగా ఉన్నాయా? ఒకవేళ విరుద్ధంగా ఉన్నట్లయితే అలాంటి క్రియలను విడిచిపెట్టండి, దేవుని దీవెనలు పొందుకోండి. దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కానీ అడ్డుగా ఉన్నవి ఏంటంటే ఆయనకు ఇష్టం లేని క్రియలు. ఆ క్రియలను మనము తొలగించినట్లయితే దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు మీ జీవితాల్లో దేవుని యొక్క ప్రతిఫలం అనుభవించాలని మీరు ఆశపడితే జస్ట్ లీవ్ ద థింగ్స్ అగెన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ పద్ధతులు కానీ, క్రియలు కానీ మనము తొలగించుకోవాలి. దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. నాతో తలలోంచి మీరు కండ్లు మూసుకోవాలని మనం చేస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు నూతన దినం మా జీవితాలు మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి, మేలు చేయండి, కృప చూపించండి. మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని, ఆయన మీ కృపా కాపుదలను గ్రహించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక మనవి మీ అందరికీ కూడా, ఈ ఆడియో మెసేజ్ ఎవరైతే వింటున్నారో ప్రతి వారు కూడా దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీలాగే ఇతరులు కూడా ఈ వాక్యం విని
దీవించబడేలాగున షేర్ చేయమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.